కాశ్మీర్ ఉగ్రదాడి కాంచెల్లి ములుగు కర్రెగుట్టల దాకా షాన్నే ఉన్నాయి చెప్పుకునేటి. ఫస్ట్ హెడ్లైన్స్. టెర్రరిస్టులను ఇడిచేదే లేదన్న మోడీ. రెండు దేశాల నడుమ వాతావరణం వేడి. బీఆర్ఎస్ సభకు బగ్గొస్తారట జనం. ఈ మాట అన్నది ఎమ్మెల్యే దానం. లంచం అడిగితే ఏసీబీకి ఫోను. ఇంకా వట్టియాలే రాను. కర్రెగుట్టలు రౌండప్ చేసిన పోలీసులు. లోపట చాలా మందే ఉన్నారట అన్నలు. ట్రైనింగ్ అయితాంది శివంగి టీం. సార్ వాళ్ళని అస్సలు ఇడిచిపెట్టొద్దు. మీరేం చేస్తారో మాకు తెలియదు. వాళ్ళ సంగతి చూడాల్సిందే. సైన్యాన్ని పంపిస్తారో సర్జికల్ స్ట్రైక్ చేస్తారో ఒక్కొక్కరికి మనం అంటే ఏందో చూపియాల్సిందే. పోనీ అని ఊకుంటా అంటే బద్మాష్కాలకు భయం లేకుండా పోతుంది. ఇంకా ఊకోవద్దు సార్ అని సోషల్ మీడియాల రాతలు, మైకులు పెడితే మాటలు. కాశ్మీర్లో 28 మందిని కాల్చి చంపిన టెర్రరిస్టుల మీద ప్రతీకారం తీసుకోవాల్సిందే అని పతొక్కలు అంటారన్నట్టు. బీహార్లో డెవలప్మెంట్ పనులు అరుచుకుంటానికి పోయిన మోడీ సారు కాశ్మీర్లో కాలం చేసిన వాళ్ళకు 2 నిమిషాలు మౌనం పాటించిండు. ఆ టెర్రరిస్టులను ఇడిసే ముచ్చటే లేదు. ఏడదాసుకున్న గుంజుకొచ్చి మట్టిలో కలిపేసుడు ఖాయమని వార్నింగ్ ఇచ్చిండు ప్రధానమంత్రి సారు. उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. ఇదే ముచ్చట అన్ని దేశాలకు అర్థం కావాలని ఇంగ్లీష్ లో సుధా చెప్పిండు. I say to the whole world, India will identify, track and punish every terrorist. ప్రధానమంత్రి సార్ ఇట్లా అన్నడో లేదో అరేబియా సముద్రంలో మన నౌకాదళం మిసైల్ టెస్ట్ చేస్తూనే ఉంది. అటుకెళ్ళొచ్చే డ్రోన్లు క్షిపణులను ఉత్తగానే గుర్తుపట్టి వేసి పడేస్తుందట. లేలే మాకేం తెలియదు, కావాలనే బదనాం చేస్తుర్రు అనేది పాకిస్తాన్ మాట. మేం సుతా వాగా బోర్డర్ మూసేస్తున్నాం, మా దేశంలో ఉన్న భారతీయులను తెల్లిపోవాలి, ఇండియాతో బిజినెస్ ఆపేస్తున్నాం అని నిన్న మనోళ్ళు చెప్పిందే కాపీ కొట్టి అలా మళ్ళా మనకే చెప్పిండ్రు. మనం ఆపేస్తామన్న సింధు నది నీళ్లు సుతా బరాబర్ తీసుకుంటారట. అంతేకాదు మిసైల్ టెస్ట్ చేస్తానికి పాకిస్తాన్ సుతా తయారైతుంది. ఇట్లా చూస్తే 2 దేశాల నడుమ ఏదైనా జరిగేటట్టే అనిపిస్తుంది. ఒక అల్లగా బడవేగాళ్లతో వాళ్ళకేం లంక లేకుంటే ఖండించాలే, పట్టి మనకి ఇయ్యాలి. అంతేగాని కయ్యానికి కాలు దూగుడైంది. ఇదే ముచ్చట మీద పొద్దుముఖంగా అన్ని పార్టీలతో మీటింగ్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. మొన్న కాశ్మీర్ లో ఏమైంది, ఎట్లయింది, ఇదంతా ఎవల పని, ఇప్పుడు ఏం చేద్దాం, ఎట్లా ముంగడికి పోదామని చాలాసేపే మాట్లాడుకున్నారు. దేశం కోసం పార్టీలు జెండాలు పక్కకు పెట్టి అందరు ఒక్క మాట మీద నిలబడాలని డిసైడ్ చేసిండ్రు. అట్లనే సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ పోయి రాష్ట్రపతి మేడానికి మొత్తం చెప్పిండు. మన దేశంలో నేరే దేశాల లీడర్లను, ఆఫీసర్లను విలువ నంపుకొని చూడురాయా పాకిస్తాన్ చక్కదనం ఎట్లున్నదో అని వివరంగా చెప్పిండ్రట. ఈ ముచ్చట ఇట్లుంటే కాశ్మీర్కి వెళ్ళి ఎవరి ఊళ్ళకాళ్ళ డెడ్ బాడీలు పంపిస్తే ఆఖరి కార్యాలు నడిచినాయి. కడమ టూరిస్టులు చూస్తే ఎవరి రాష్ట్రాల కాళ్ళు పోతుండ్రు. మన తెలంగాణ వాళ్ళను వాపస్ రప్పిస్తానికి ఫోన్ నెంబర్ ఇచ్చి కావాల్సినట్టు ఆసరైతుంది మన గవర్నమెంట్. ఈ టెర్రరిస్టుల జాడ చెప్తే ఒక్కొక్కల పేరు మీద 20 లక్షలు ఇస్తామని ఈ పోస్టర్లు పబ్లిక్ ఇడిసిర్రు కాశ్మీర్ పోలీసులు. ఇంకో దిక్కు దేశమంతా టోంబత్తుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నడుస్తున్నాయి. ఎట్లా చూసుకున్నా మన దాంట్లో పితికంత కాదబ్బా పాకిస్తాన్. పవర్లైనా, పతారాలైనా, పైసలైనా, ఆర్మీలైనా, ఆయుధాలనైనా ఎన్నో మాటల చిత్తులో ఓడగొట్టినాం సుత. అయినా కూడా తాపకోపారి తాకులాట పెట్టుకుంటారు మనతోటి. మొన్న కాశ్మీర్లో టూరిస్టులను కాల్చి చంపిన దేర్ దిమాగ్ గాళ్ళు ఆ దేశంకి వెళ్ళే వచ్చిరట. మరి మన ఆర్మీ తలుచుకుంటే ఆ లెక్కే ఏరే ఉంటుంది. కానీ ఒక్కపారి ఆడదాకా పోకుండా ఇగో గిట్లా వాళ్ళ సంగతి చూస్తాన్నాం. ఈయన కేకును కాకులెత్తుకపోను ఎందుకురా మీకు ఈ సంబరాలు? ఇది ఢిల్లీలో పాకిస్తాన్ పెద్ద ఆఫీసర్ గారి ఆఫీసు. ఎంబటే మన దేశంకెళ్ళి వెళ్ళిపోవాలని మనోళ్ళు ఆర్డర్ చేస్తే సిగ్గు లేకుండా కేక్ తెప్పించుకుండ్రు. ఎందుకని అడిగితే ఏం చెప్పకుండానే లోపలికి పోయింది మోతవారి. ఓ దిక్కు దేశమంతా దుఃఖంలో ఉంటే పాకిస్తాన్ ఆఫీసర్ గారి సంబరం గిట్లుంది. ఇక చెప్పినట్టే వాగా బార్డర్ గేట్లు బంద్ చేసిండ్రు మనోళ్ళు. అటు పాకిస్తాన్, ఇటు మనం.
అటోళ్ళు ఇటు రారాదు ఇటోళ్ళు అటు పోరాదు. రెండు దేశాలకి ఇదే చెక్ పోస్టు. ఎందుకైనా మంచిదని ఇంకింతమంది జవాన్లను దింపిండ్రు గస్తీకి. అంతేకాదు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళ దేశానికి పోతానికి ఇంకొక్క రోజే టైం ఉంది. వార్నింగ్ ఇచ్చి 48 గంటలు కాగానే యాక్షన్లకు దిగుడేనట. అక్కడ వాళ్ళకు వీసాలు మొత్తం క్యాన్సిల్ చేసి పడేసిండ్రు కాశ్మీర్ లో చేసిన ఉద్దార్గం తోటి. మనల్ని తూటాతోని కొడితే వాళ్ళని వాటర్ తోని కొట్టే కార్యం శురు అయింది. సింధు నది నీళ్లను ఆపాలని డిసైడ్ చేసింది మన గవర్నమెంట్. టిబెట్ లో పుట్టి మన భూమిలోకి వెళ్ళి ఆళ్లకు పోతుంది నది. అయితే 65 ఏళ్ల కిందట రెండు దేశాల ప్రధానమంత్రులు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 180 బిందెలు వాళ్ళు వాడుకుంటుంటే మన వాటా 20 బిందెలు. పాకిస్తాన్ లో 180 ఎకరాలు వారేది గీ నీళ్లతోటేనట. ఇక మనం మీద ఆగబట్టినాం అనుకో లక్షల ఎకరాలు ఎడారవుడు పక్కా. వాళ్ళకు మనకి ఎన్నో మాటల యుద్ధాలు జరిగినా గింతగొట్టు నిర్ణయం ఎన్నడూ చేయలే. కాశ్మీర్ లో మనోళ్ళని చంపిన బద్మాసిగాళ్ళంతా అక్కడోళ్లే. మరి పాకిస్తాన్ దేనికెంత ఫేమస్ గాని టెర్రరిస్ట్ అడ్డాలకైతే అడ్రస్ అయింది. మనం ఎంత మంచిగా ఉందామన్నా గెలిగించి గడికోపారి పంచాది పెట్టుకోబట్టి కాల్చి చంపబట్టి బడివేగాళ్ళు. అందుకే నొప్పి తెలవకుండా గిట్ల గట్టి దెబ్బ కొడుతున్నాం అన్నట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లను మందలిస్తే కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుని దాకా ఎవరో వచ్చి ట్రైనింగ్ ఇచ్చినట్టే ఒకటే తీర్లో మాట్లాడుతుంటారు. ఏ ముచ్చట అడిగినా బీజేపీ వాళ్ళని అడిగినా పార్టీ లైన్లోనే పోతుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదబ్బా. స్వేచ్ఛ స్వతంత్రం పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఏం మాట్లాడినా చెల్తా. ఎమ్మెల్యే దానం సార్ తరీకే అలాగుంది. వరంగల్ బీఆర్ఎస్ మీటింగ్ గురించి అడిగితే కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా కేసీఆర్ సార్ ను చూస్తానికి మస్తు మంది వస్తారు. మీటింగ్ ఫుల్ సక్సెస్ అవుతుంది అంటాడు. అంతేకాదు గచ్చిబౌలి భూముల మీద స్మితా సబర్వాల్ మేడానికి ఫుల్ సపోర్ట్ చేసిండు సారు. సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్. ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. ఇక సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతి కుమార్ మేడం గురించి సుప్రీంకోర్టు ఏమన్నదో యాద్ చేసిండు. చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది. దానం నాగేందర్ సార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు గిట్ల మాట్లాడుతుండే వరకు ఒక్కొక్కరు ఒక్కో తీర్లు అంటుర్రు అబ్బా. ఈడియోలు చల్లగుండా అరరే ఫేస్బుక్ తెరిచిన వాళ్ళే వాట్సాప్ చూసిన వాళ్ళే నీ అవ ఇంకేం వార్తలు దొరకనట్టు ఊకుకే గివ్వే చూపిస్తారు భయ్యా అని తిట్టుడే చూసుడే గదేనుల్లా ఆగోరి వీడియోలు ఓ 2-3 యూట్యూబ్ ఛానళ్ళు గుత్తబట్టి మొత్తం పొద్దెల్ల తీసినాయి అబ్బా. మనమైతే ఒక్క పారిగిన వేయలేదుల్లా, కానీ ఇయాలైతే తప్పలే. స్వేచ్ఛగా తిరిగిన ఆగోరికి అస్సలు చేయని పడతలేదటబ్బా. చెంచల్ కూడా జైల్లా లేడీస్ బ్యారేక్ లో పెడితే లేలే నాకు నా వర్షిని కావాలి, ఆమె లేకుండా ఉండలేనని గాయ చేస్తుండట షీను. ఆవు అప్పట్లా షీనే మరి గిట్లున్నోడు ఆపరేషన్ చేపించుకొని అగోరయ్యిండు. ముంగట పుర్రెలున్న గీ కార్లా తెలంగాణ అంతా తిరుగుతాంటే ఎదురు పోయి ఎలకని చెప్పేది గుడి ఆఫీసర్లు అయ్యవార్లు. ఏవేవో మంత్రాలు చదువుకుంటా పూజలు చేసేది. అఘోరాలంటే హిమాలయాలు ఉంటారని అందరికి తెలుసాయే. మరి మన షీను గారు ఏడేం మంత్రాలు నేర్చుకుంటో గాని మా అందిల తిరిగే వరకు మస్తు ఫేమస్ అయిండు. ఆఖరికి బీటెక్ చదివిన పొల్ల లవ్వుల పడి ఇంటోళ్ళ నిడిచిపెట్టొచ్చి అఘోరిని లగ్గమాడిందంటే చూడుండ్రిగా. ఓ దిక్కు పెళ్లి గాని ప్రసాదులు పెరుగుతున్నాయి. అల్లా వీళ్ళిద్దరిని చూసి మొగపోరలు ఏడ్చుడొక్కటే తక్కువ. మంచిగా కార్ వేసుకొని దేశం అంతా తిరుగుతాంటే ఇంతల్నే ఓ కేసు అయింది. గప్పట్ల రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలా అంతా మంచి అయ్యేటట్టు పూజలు చేస్తానికి ఒకళ్ళ కాడ 10 లక్షలు తీసుకుందట అఘోరమ్మ. వాళ్ళు కేసు పెడితే పోలీసులు పుణుకులాడుకుంటా పోయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దొరకబట్టి తీసుకొస్తే 14 రోజులు రిమాండ్ కు పంపిండు జడ్జి సారు. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కానీ ఏ జైల్లో పెట్టాలో తెలియక పోలీసులు తికమకైతాంటే ఆఖరికి దవాఖాన్ల టెస్టులు చేపించి గా రిపోర్టును బట్టి చెంచల్ కూడా మహిళా జైళ్లకు తోలిండ్రన్నట్టు. లాయర్ ను పెట్టుకునే తాకత్ లేకుంటే కోర్టే ఒకళ్ళని పెట్టింది. ఇక అఘోరిని లగ్గం చేసుకున్న వర్షిని ఇంటికి ఓ
పోనంటే పోనని జిజ్జు చేస్తే సరే అని రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపిండ్రు. లేలే నా పెన్మిటి కాడికే పోతా, ఆయన నిడిచిపెట్టి ఉండలేనని సతాయిస్తుందట. ఇక రేపు ఏమైతుందో గాని మా నోళ్ళ లవ్వు మీద ఓ సినిమా తీస్తే కత్తర్ నా కాడేటట్టున్నది పో. అప్పట్లా అన్నలంటే మనకన్నే ఎక్కువ ఉండేటోళ్ళు. అటు నల్లమల్ల అడవుల్లా ఇటు ఉత్తర తెలంగాణలా మావోయిస్ట్ పార్టీల పెద్ద పెద్ద లీడర్లు సుతా తెలంగాణోళ్ళే. అయితే ఈడ ఇంత పల్సగయ్యి అటు పక్క రాష్ట్రాలు పోయి కొట్లాడుతాన్రు. ఇక ఎన్కౌంటర్లు అనగానే ఒరిస్సాలను, ఛత్తీస్గఢ్లను, మహారాష్ట్ర బార్డర్లను జరుగుతుండే. ఆడ మనోళ్ళు చచ్చిపోతే అదే వార్త అవుతుండే. కానీ ఇప్పుడు తెలంగాణలోనే గిట్ల కాబట్టే. ఎక్కడిది కర్రెగుట్టలను రౌండప్ చేసిండ్రు పోలీసులు. 300 ఎకరాలకు మీదుండే అడవి నడిమిట్లా అన్నలున్నారనే పక్కా మతలవుతోటి ఏం తక్కువ 20,000 మంది పోలీసులు దిగిర్రట. హెలికాప్టర్లకెళ్లి చూస్తుర్రట, డ్రోన్లతోటి వీడియోలు తీస్తుర్రట. పెద్ద పెద్ద తుపాకులు, బాంబులు గుర్తుపట్టే మిషన్లు పట్టుకొని అడవిని జల్లడబడుతున్నారు అన్నల కోసం. ఆల్రెడీ కాల్పులు అయితేనే ఉన్నాయి. కొందరు నక్సలైట్లు కాలం చేసిండ్రనే ముచ్చట బయటకొచ్చినా ఎవ్వరికి లేరుగా చెప్తలేరు. తోపు లీడర్ హిడ్మా ఆయన దళం ఈ అడవులకు వచ్చింది, అందుకే గిన్నిగనం బలగాలు దిగినాయి అంటాండ్లు. కర్రెగుట్టలు మన ములుగు జిల్లాకు అటు ఛత్తీస్గఢ్ కు నడుముంటాయి. సెంటర్ పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులే ఉన్నారు. మనకేం సంబంధం లేదని మన పోలీసులు చెప్తున్న మాట. తెలంగాణ రాష్ట్ర పోలీసుకు అఫీషియల్ గా అధికారికంగా మాకు ఎట్లాంటి సమాచారం లేదు, మా ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అందులో. ఇది ఇట్లా నడుస్తుండగానే ములుగు పోలీసుల ముంగట 14 మంది నక్సలైట్లు సరెండర్ అయినరు. అండ్లా ఒక్కలదే మన రాష్ట్రం. 2 ఏరియా కమిటీ మెంబర్లు, 6 అక్కలు. 4 నెలల్లో 235 మంది లొంగిపోయిండ్రంటే చూడుర్రిగా. ఏసీఎం ర్యాంక్ ఉన్నారు ఏరియా కమిటీ మెంబర్స్, వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు. తుపాకులు కింద పెట్టి కూకొని మాట్లాడుకుందామని అటుకెళ్లి అన్నల ఆవాజ్ ఇచ్చినా ఇటుకెళ్లి పోలీసులైతే తగ్గులేదు. అరే ఎన్నిసార్లు చెప్పాలనయ్యా, సార్ బిజీ ఉన్నాడంటే అర్థం కావట్లేదా? కష్టం రామయ్య, పని కాదు. నువ్వే జర ఆలోచన చేసుకో. నేను చెప్పినట్టు చేసినావంటే ఇక పని అయిపోయినట్టే. మా రేటు గింత ఇస్తే నీ ఇష్టం, కాదంటే నీ కష్టం. తిరిగి చెప్పులు అరుగుతాయి తప్ప పనులు కావు పో. గిట్లుంటది సర్కార్ ఆఫీసులల్లా. అందరు అట్లనే ఉంటారని కాదు, చాలా మట్టుకు నడుస్తున్నదైతే గిదే. ఏలేటోళ్ళు మారినా ఆఫీసర్లు అయితే అస్సలు మారతలేరబ్బా. మేమంటే మేమని పోటీలు పడుతున్నారు గిట్లా. నువ్వేం ఆఫీసర్ వయ్యా? సర్కార్ జీతం ఇస్తలేదా? మేము లంచం ఎందుకు ఇయ్యాలే? ఇంత పనికున్నావు తాత, నీ సంగతి చెప్తా చూడు అని ఏసీబీకి వట్టించేటోళ్ళు బగ్గ వెరిగినరబ్బా. పుక్కట్ల చేయాల్సిన పనికి పైసలు అడిగితే సీదా 1064 నెంబర్ కు ఫోన్ కొడతాన్రు. ఇగేముంది, ఏ ఆఫీసరు ఎంత అడిగిండో వివరాలు తీసుకొని ఏసీబోళ్ళు నోట్లకు కెమికల్ కలర్ రుద్ది పంపిస్తారు. ఇగో సారు మీరు అడిగిన లంచం అని ఇయ్యంగానే ఆఫీసర్లు మురుసుకుంటా ముట్టుకుంటుంటే సాటుకున్న ఏసీ బోళ్ళు ఉరుకొచ్చి లటుక్కున అందుకుంటారు. మేము తీసుకోలే అని దులుపరిస్తారు కదా. గందుకే కెమికల్ వాటర్లా ఏళ్లు పెట్టమంటారు. నోట్లకు పెట్టిన రంగు ఏళ్లకు అంటుతుంది కాబట్టి అది గులాబీ రంగులకు మారితే లంచం తీసుకున్నట్టు ఉత్తగానే దొరికిపోతారన్నట్టు. 4-5 వేల కాంచి షురు చేస్తే లక్షల దానిక నడుస్తాంది దందా. అమ్మో గంతనా సారంటే ఇంకో 5,000 వెంచి పడేస్తారు సుత. పనిని బట్టి రేటు, బిల్లును బట్టి కమిషన్. 8,50,000 వస్తాయి. దాంట్లో 16% కమిషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు. అది టోటల్ 1,37,000 రూపీస్ వరకు. కలెక్టర్ ఆఫీసుల కాంచి చాలు చేస్తే కరెంట్ ఆఫీసుల దానిక పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు అంత గిదే కథ. కేసు మాఫీ చేస్తానికి, బిల్లు శాంక్షన్ అయితానికి, ఇల్లుకు పర్మిషన్ ఇస్తానికి, ఫైల్ మీద సంతకం పెట్టేతానికి, ఫైలు మీదికి పంపేతానికి లంచం లంచం లంచం. హాగో గందుకే ఈ నడమ పబ్లిక్ గిన శానా హుషారైతాన్రు. సరే సార్ తప్పకుండా ఇస్తా అని చెప్పి ఏసీబీకి ఫోన్ కొడుతురన్నట్టు. ఫ్రీగా చేయాల్సిన పనికి పైసలు అడిగే సార్లు జర పైలముండుర్రి. అందరు ఒక్క తీర్లనే ఉండరు మళ్ళా. కంప్యూటర్ ముంగట కొలువు చేసే అక్కలను చూసినాం గాని పానలు బట్టి బండ్లు రిపేర్ చేసుడు చూసిండ్రా? కండక్టర్ అక్కలు టికెట్లు కొట్టుడు కామనే, కానీ స్టీరింగ్ బట్టి బస్సు నడిపితే ఎట్లుంటది? స్కూటీలు నడుపుడు మామూలే, అదే బుల్లెట్ ఎక్కితేనే అస్సలు కిక్కు.
తొవ్వెంట పోతుంటే ఎవడన్నా షిడాయిస్తే ఏడ్చుకుంటా ఇంటికి పోవుడు కాదు, షీరి చింతగట్టే తాకతుండాలే. ఆగో గసొంటి బలగమే గిది చూడుండ్రి మళ్ళా. సినిమా షూటింగ్ అనుకునేరు ఆయింత అక్కలు రియల్ పోలీసులే. ఒక్కొక్కరు కింటా బరువుండే టైర్లు మోస్తున్నారంటే మాటల. తుపాకులు పట్టుకొని అడవుల తిరుగుడు, భూమి మీద వాకుడు, మనిషి ఎత్తున్న గోడలు దుంకుడు, సూటి పెట్టిండ్రంటే శివంగులే మల్లా. నిర్మల్ జిల్లాల 6 రిజర్వులున్న 20 మంది మహిళా పోలీసులకు శివంగి టీం పేరుతోటి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అంటే సివిల్ పోలీసులు ఉన్నారు, ట్రైన్డ్ విమెన్ లేరు బేసిక్గా. సో మనకి 20 మంది ఆర్మ్డ్ రిజర్వ్ లో ఉన్నారు. వీళ్ళకి ఎట్లా మనల్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం? ఇట్లనే ఆడోళ్ళు రోడ్ల మీదకి వస్తే మహిళా పోలీసులున్న ఆగవట్టుడు కష్టమైతుందట. అందుకే స్పెషల్ టీం తయారు చేపించింది నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల మేడం. అంతకంటే ఎక్కువ ఆపతులున్నోళ్ళను కాపాడటానికి ముంగటున్నారు. మొన్న తునికాకు కోసం నిర్మల అడవులకు పోయి 4 అక్కలు చిక్కబడ్డారు కదా, అలా జాడబట్టి పైలంగా తీసుకొచ్చింది వీళ్ళే. ఒక పర్సన్ ని ఎలాంటి టెక్నాలజీ లేకుండా కనుక్కోవడానికి మా దగ్గర కొన్ని GPS అలాంటివి ఉంటాయి. ఆ సిగ్నల్స్ తోని మేము ఎక్కడున్నారో వేరే వాళ్ళు, అంటే అడవిలో ఉన్న వాళ్ళ మూమెంట్ తెలుసుకొని వాళ్ళని కాపాడగలుగుతాం. ఎమర్జెన్సీలో ఏ డ్యూటీ కానీ ఫోన్ చేస్తే మేము 10 నిమిషాలలో అక్కడికి వెళ్ళేటట్టు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 45 days. ఆడపిల్లలకి ఏదైనా సరే, ఆఫీసర్స్ కానీ ఏది ఉన్నా మేము ముందంట ఉండగలం. మహిళా పోలీసులు అంటే స్టేషన్ల రిసెప్షన్ డ్యూటీలు, కేసులు రాసుడు, గార్డు డ్యూటీలు ఉంటాయి ఎక్కువ మట్టుకు. కానీ అక్కల్ సుత అన్నలకు తక్కువ కాదని గిట్ల సై అంటున్నారు శివంగులు. ఒకళ్ళేమో ఇంత పొడుగు జుట్టు పెంచుకొని లబ్బర్ పెడతారు, ఇంకోళ్ళేమో నడినెత్తిలైనని ఎంటికలు ఉంచుకొని చుట్టూ ట్రిమ్మింగ్ చేపిస్తారు. హేరే మోతేవరి కోడి రెట్టేసినట్టు ఆడాడ తీర్తి రంగులు ఊపించుకుంటాడు. రింగులు తిప్పుడు ఇంకొకళ్ళొంతు. నెత్తి నిండా చిక్కగా ఎంటికలు ఉన్నోళ్ళు ఈ సొంటి ఇద్దలు పడుతుంటారు. ఊసిపోయినోళ్ళ తిప్పలు ఇగో గిట్లుంటాయి. వంగబెట్టి గీకుడే గీకుడు పో. ఒక్కొక్క గుండె ఎట్లా నిగనిగలాడుతున్నాయో చూడుర్రి. హైదరాబాద్ ఉప్పల్ బాగా ఎట్లా ఓ టెంట్ వేసి బట్టతల మీద జుట్టు మొలిపిస్తామని సాటింపేయంగానే సీతం మంది వచ్చిండ్రు. నాకు ఫస్ట్ అనుకుంటా. అగో అటు టోకెన్ కోసం లైనే, ఈడ నూనె రాపించుకుంటానికి లైనే. దానికి 300, దీనికి 700. అంటే గుండుకు 1000. మొదలు నున్నా గీకిచ్చుకొని గుండు మీద షాంపూ ఏదో నూనె రాస్తే చాలట. పొలంలో నాట్లేసినట్టే రప్పున మొలుస్తాయట ఎంటికలు. ఢిల్లీ కంపెనీలో తన బ్రాంచ్ తీసుకున్న పని మంతులు ఆడికెళ్ళి వచ్చిర్రని ఈడో మోత వరకు దందా నడిపిస్తాడు. ఈ అన్న అయితే ఇది 3వ పారట అచ్చుడు. రెండుసార్లు ఢిల్లీ పోయినా. ఢిల్లీ ప్రతిసారి పోవాలంటే ఫ్లైట్ కి పోతే 10,000 12,000 అవుతుంది. ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో అరే ఎవ్వరు పర్మిషన్ తీసుకోలేడేమో జాతర సాగుతుంది ఏందని పోలీసు వాళ్ళ చెల్లగొడుతుంటే చూడుర్రి. పైసలు తీసుకుంటారు. టోకెన్లు దగ్గర పెట్టుకోండి. అటెన్క అసలోని ఆసరైన ఇంకో ఇద్దరిని స్టేషన్ కు పట్టుకపోయిర్రు. మొన్ననే ఓ మోతవారి పాత బస్తీల గిదేకి మధ్య చేస్తే చెల్లి ఎంటికలే మొలుస్తలేవని లొల్లి తయారు కాగానే ఢిల్లీకి చెక్కేసి అయినా సుత గీతీర్లగా పడుతున్నారంటే పిల్ల మెస్తలేదనో, నలుగుట్ల నాదానైతుందనో, 4 ఎంటికలు వేస్తే బాగుండని ఆపొచ్చనో గాని బట్టతాలు ఉన్నోళ్ళని ఆశ పెట్టి బరుకుడు పో. నేను చెప్తానే ఉన్నా, పొద్దు మాపు కూలర్లు నడుచుడేనాయే, ఫ్యాన్లకు రెస్టే లేదు. కరెంటు బిల్లు ఎట్లా కట్టాలే? మంచిగానే ఉన్నది. నువ్వంటే ఆఫీస్లో ఏసీలో కూర్చుంటావు, ఇంట్లో ఏమన్నా వశపడుతుందా? ఫ్యాన్ బంద్ చేసి జర్రసేపు కూర్చో తెలుస్తుంది. అబ్బా పోయిన నెల దాకా మంచిగా ఉండే. 200 యూనిట్ల లోపు గాలిస్తే ఫ్రీ కరెంటు కింద 0 బిల్లు కొట్టిండ్రు. ఈ నెల బిల్లు గట్టక తప్పేదట్టు లేదు. ఇగో గిట్లనే ఉండొచ్చు చాలా ఇండ్లల్లా. ఏం చేస్తారు మరి? ఎండ కాక గట్లున్నది. ఎండ దెబ్బకు తుకతుక ఉడుకుతుంది తెలంగాణ. వడదెబ్బతోటి ఇప్పటికే 19 మంది జీవిడ్చిండ్రంటే చూడుండ్రిగా ఎండ సురుకులు ఎట్లున్నాయో. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు. ఈ జిల్లాలల్లా 45 డిగ్రీల ఎండ కొడుతుందట. కడమ జిల్లాలల్లా 40 డిగ్రీల ఎండతోటి ఆరెంజ్ అలర్ట్ నడుస్తుంది.
పగటిపూట ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటింది కాబట్టి అదే స్థాయిలో రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా పెరిగే అవకాశాలు కూడా ఈ యొక్క జిల్లాలకు ఉన్నాయి. కుక్కర్లేసి ఉడకబెట్టినట్టే ఉంటుండొచ్చు రాత్రి సుత. పగటిలి బయటికి రావాలంటేనే గజ్జుమంటున్నారు పబ్లిక్. ఫుల్ వేడైతుంది, బయట వెళ్ళాలంటే భయం అవుతుంది. బట్టలు మొత్తం తడిచిపోతున్నాయి సార్, ఘోరం ఉంది ఎండలు, విపరీతంగా ఎండలు ఉన్నాయి. అసలు వర్క్ కూడా ఏం చేయలేదు, ఎక్కడ కూడా బయటకు వెళ్ళామన్నా చాలా విపరీతమైన భయం అవుతున్నాయి. పరిస్థితి ఏమో గిట్లుండే, అర్జెంట్ పనులుంటే అడుగు బయట పెట్టక తప్పదాయే. హాస్పిటల్ వెళ్ళాలండి, హాస్పిటల్ తీసుకెళ్దామని వచ్చినాం. డ్యూటీలకు ఎట్లా పోతుండ్రో గాని కరువు పని చేస్తోళ్ళదైతే చిన్న గోస కాదు. లేవు ఏం లేవు, ఏం లేదు. ఇంకో 2-3 వద్దులు ఇట్లనే ఉంటదట. పోరలు పెద్ద మనుషులు అస్సలు బయటికి వెళ్ళకుండ్రి. ఎండాకాలం వెళ్లేదాకా ఎవ్వల జాగ్రత్తల ఆళ్ళుంటే మంచిది. ఎండాకాలంలో ఎండల దంచుడుకు పొలం పనులకు ఏరే పనులకు పోతోళ్ళు యాల పొద్దుగాల సూరన్న రాకముందే పోయి పగటిలి కాకముందే ఇండ్లకు చేరుకుంటారు. ఇంకేమన్నా పనులుంటే మాపటిలు చూసుకుంటారు. పట్టణాలలోనైతే నైట్ వాచ్మెన్లు రాత్రంతా డ్యూటీలు చేస్తారు. పల్లెలలో సొంటిది ఏం ఉండదు. ఒకవేళ డ్యూటీకి ఎక్కిండ్రంటే వాళ్ళు పక్క పని మంతులే అయి ఉంటారు. అసొంటి బాపతిగాల ముచ్చట్నే. అట్లా అని ఇండ్లకు సూటి పెట్టలేదు. మరి దేనికంటే కరువు పనుల తీసిన బొందలు కాదు, కాల్వ పూడిక తీత అంతకంటే కాదు. నల్గొండ జిల్లా నకరేకల్లా రంగురాల కోసానికి పంట కాల్వని పొక్కిలి వేసిండ్రు పనిమంతులు. షానొద్దులాయనట రాత్రిపూట మిషన్లతోటి దవ్వబట్టి. హగో కాల్వన్ చూడురి, 7 కాడికి దొవ్వి మన్నంతా కాల్వలకే నూకిండ్రు. ఇప్పుడంటే నీళ్లు లేవు, రేపు నీళ్ళొస్తే ఏనంగా పోతాయి పొలాలకు. మతలం అందంగానే ఇరిగేషన్ ఆఫీసర్లు కంప్లైంట్ ఇస్తే గింత సక్కడి పనిచేసిన 14 మందిని పట్టుకున్నారు పోలీసులు. పొక్కలన్నీ గూడిపిచ్చి కాలువను బాగేసే పనులున్నారు ఆఫీసర్లు. అయితే ఈ భూముల్లా శుద్ధే ఉంటది. అండ్లా తెల్లగా ఎర్రగా ఆకుపచ్చ రంగుల్లా రాళ్లుంటాయట. అవిటిని తీసుకుపోయి 400 కోటి చొప్పున అమ్ముతే బోకరిగాళ్ళు డబుల్ రేటుకు మారు బేరం పెడతారట. రంగురాళ్లతోనొచ్చే 3 ములకల పైకం కోసం 1000 ఎకరాలకు నీళ్లు పోకుండా గియ్యం పనులురా నాయనా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.